ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకునేవారు ఈ తప్పులను పొరపాటును కూడా అస్సలు చేయకూడదు. లేనిపోని కష్టాలు, దరిద్రం వెంటాడుతుంది. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో కుంకుమకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకోవడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. అది మన సంస్కృతికి, సౌభాగ్యానికి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. ముఖ్యంగా మహిళలకు కుంకుమ అనేది మహాలక్ష్మి స్వరూపం. కుంకుమ ధారణ వల్ల ముఖంలో తేజస్సు పెరుగుతుంది. ఆగ్నిచక్రం ఉత్తేజితమై మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఎవరైతే నిత్యం నిదుటిన కుంకుమను ధరిస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువై ఉంటారట. కానీ ఇంతటి పవిత్రమైన కుంకుమను ధరించేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటాం. శాస్త్రాల ప్రకారం కుంకుమ పెట్టుకునే విధానంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్లే తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతి, దరిద్రం పట్టి పీడించడం వల్ల జరుగుతూ ఉంటాయి. అసలు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి, ఏ ఏ తప్పులు అస్సలు చేయకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. కుంకుమను నుదుటిన పెట్టుకునేటప్పుడు చాలా మంది చేసే మొదటి తప్పు వేళ్ల ఎంపిక. హడావుడిగా ఉన్నప్పుడు ఏ వేలు పడితే ఆ వేలుతో కుంకుమను నుదుటిపై దిద్దుకోకూడదు. కానీ మన చేతిలో ప్రతి వేలు పంచభూతాలకు, నవగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి చూపుడు వేలు అహంకారానికి ప్రతీక. ఈ వేలితో కుంకుమను పెట్టుకోవడం వల్ల మనిషిలో అహంకారం పెరుగుతుంది, పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మరణం సంభవించినప్పుడు శవానికి మాత్రమే చూపుడు వేలుతో బొట్టు పెడతారు. కాబట్టి జీవించి ఉన్నవారు ఎప్పుడు కూడా చూపుడు వేలుతో కుంకుమను పెట్టుకోకూడదు. కుంకుమ పెట్టుకోవడానికి అత్యంత శ్రేష్టమైన వేలు ఉంగరం వేలు. ఇది సూర్య భగవానుడికి స్థానం. ఈ వేలితో కుంకుమ ధరించడం వలన సూర్యుని అనుగ్రహం లభించి ముఖంలో వర్చస్సు, కీర్తి, ప్రతిష్టలు మరియు అఖండ సౌభాగ్యం కలుగుతాయి. మధ్యవేలు శని భగవానునికి స్థానం. దీనితో కుంకుమ పెట్టుకోవడం వలన ఆయుర్ధం పెరుగుతుంది. కానీ సాధారణంగా ఉంగరం వేలును ఉపయోగించడమే శాస్త్ర సమ్మతం. కుంకుమ అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముఖం కడుక్కోకుండా లేదా స్నానం చేయకుండా పవిత్రమైన కుంకుమను తాకకూడదు. అపరిశుభ్రమైన శరీరంతో కుంకుమను పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు మహాలక్ష్మీదేవిని అవమానించినట్లే జరుగుతుంది. దీని వలన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని ప్రవేశిస్తుంది, అలానే ఉండిపోతుంది ఎల్లప్పుడూ కూడా. తప్పనిసరి పరిస్థితిలో అయితే కనీసం ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే కుంకుమను ధరించాలి. అలాగే స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో కుంకుమ పెట్టుకోకూడదు. అలానే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత కూడా బొట్టును పెట్టుకోవాలి. చాలా ఇళ్లలో కుంకుమ భరణలో నుంచి తీసుకున్నటప్పుడు కింద పడిపోతూ ఉంటుంది. ఇలా పదే పదే కుంకుమ నేలపాలు కావడం ఏమాత్రం శుభసూచకం కాదు. ఇది రాబోయే కాలానికి కష్టాలకు, ధన నష్టానికి సంకేతకం. ఒకవేళ పొరపాటును కూడా కుంకుమ కింద పడితే వెంటనే దాన్ని చేతితో తుడిచి ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా చెట్టు మొదట్లో వేయాలి. అంతే తప్ప దాన్ని చీపురుతో ఊడ్చడం లేదా కాలికి తగిలేలాగా వదిలేయడం చేయకూడదు. కాలికి కుంకుమ తగలడం మహాపాపం. ఇది లక్ష్మీదేవి తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. మనం ఏ దిక్కున నిలబడి బొట్టు పెట్టుకుంటామో అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. దక్షిణ దిశ యమ ధర్మరాజుకు స్థానం కాబట్టి దక్షిణం వైపు తిరిగి ఎప్పుడూ కూడా కుంకుమను పెట్టుకోకూడదు. దీని వలన అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు పెరుగుతాయి. తూర్పు లేదా ఉత్తర దిశగా తిరిగి కుంకుమను పెట్టుకోవడం అత్యంత శ్రేష్టకరమైనది. తూర్పు వైపు తిరగడం వలన సూర్యునికి శక్తి గ్రహించబడుతుంది. ఉత్తరం వైపు తిరగడం వలన కుబేరుని ఆశీస్సులు, అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే రంగురంగుల స్టిక్కర్లు, కెమికల్స్ కలిపిన లిక్విడ్స్ కుంకుమను ఎక్కువగా వాడుతున్నారు. శాస్త్ర ప్రకారం అసలైన కుంకుమ పసుపు, సున్నం మరియు ఆవు నెయ్యి లేదా నూనెతో తయారు చేయబడుతుంది. ఇటువంటి సహజ సిద్ధమైన కుంకుమను నుదుటిపైన పెట్టుకున్నప్పుడు అది మన శరీరంలోని నాడులు ఉత్తేజపరిచి ఉద్రేకాన్ని తగ్గిస్తుంది. కెమికల్స్ ఉన్న కుంకుమ వాడటం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం శూన్యం. కాబట్టి సహజమైన కుంకుమను మాత్రమే వాడడం అలవాటు చేసుకోవాలి. కుంకుమ అనేది సంతోషానికి, మాంగళ్యానికి గుర్తు. మనస్సులో తీవ్రమైన బాధ ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు లేదా భార్యాభర్తలు గొడవ పడి కోపంతో విసిగిపోయినప్పుడు కుంకుమను పెట్టుకోకూడదు. దుఃఖంతో పెట్టుకునే కుంకుమ
ఇంట్లోనికి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. మనస్సును ప్రశాంతంగా చేసుకొని అమ్మవారిని స్మరించుకుంటూ చిరునవ్వుతో కుంకుమను ధరించాలి. అలాగే మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కుంకుమ ఇచ్చేటప్పుడు మన బొట్టు భరణిలోని నేరుగా వారి వేలు పెట్టి తీసుకొనివ్వకూడదు. ఇంటికి వచ్చిన వారికి వేరే చిన్న పాత్రలో కుంకుమను ఉంచి బొట్టు పెట్టుకోమని చెప్పాలి. కుంకుమను ఒంటి చేత్తో అస్సలు ఇవ్వకూడదు. 2 చేతులతో బొట్టు భరణను పెట్టుకోమని గౌరవంగా ఇవ్వాలి. వివాహిత మహిళలు ముఖంపై బొట్టు లేకుండా ఉండడం అరిష్టం అని పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటారు. ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానానికి ముందు కూడా ముఖం కడుక్కొని ఒక చిన్న కుంకుమ బొట్టును లేదా కుంకుమ స్టిక్కర్ అయినా కానీ పెట్టుకోవాలి. ఇంట్లో అద్దం పగిలిపోయిన పగుళ్ళు ఉన్న అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టును పెట్టుకోకూడదు. పగిలిన అద్దం దరిద్రానికి సాంకేతికం కాబట్టి ఎల్లప్పుడూ శుభ్రమైన అద్దంలోనే చూసుకుంటూ ఉండాలి. అలంకరణ చేసుకోవాలి. మహిళలు నెలసరి సమయంలో పూజ గదిలోని లేదా దేవుని దగ్గర పెట్టిన కుంకుమను పొరపాటును కూడా తాకకూడదు. ఆ 5 రోజులు వాడుకోకుండా విడిగా ఒక కుంకుమ డబ్బాను ఉంచుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. 2 కనుబొమ్మల మధ్యన ఉన్న ఆగ్ని చక్రం వద్ద కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల మనసు ఏకాగ్రతను పొందుతుంది. కుంకుమను ఉంగరం వేలుతో మాత్రమే పెట్టుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మేయ నమః లేదా ఓం శ్రీ మాత్రే నమః అని మనసులో స్మరించుకుంటూ నుదుటిన దిద్దుకోవాలి. వివాహిత మహిళలు నుదుటితో పాటు పాపిట భాగంలో కూడా కుంకుమను ధరించడం వలన తమ భర్త ఆయుష్ పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కుంకుమ కేవలం అలంకరణ ప్రాయం కాదు. అది మన ఆత్మగౌరవం, మన సాంప్రదాయం మరియు దైవాహిక శక్తిని నిదర్శనం. ప్రతిరోజు పైన తెలిపిన తప్పులను సరిదిద్దుకొని శాస్త్ర ప్రకారంగా కుంకుమను ధరించడం వలన అలవాటు చేసుకుంటా మీ ఇంట ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలు వసిస్తాయి. ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.